రాహుల్ గాంధీ 'ఛాత్రోం కి గూంజ్' అని దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఒక క్యాంపెయిన్ అయితే ఆయన ప్రారంభించారు. ప్రయాగ్‌రాజ్‌లో మొన్న జెన్‌జీతో మీట్ అయ్యారు. తర్వాత రీసెంట్‌గా పూణేలో గూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి యంగ్ గర్ల్స్‌తో ఒక ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆహ్, స్మాష్ ద పేట్రియార్కీ అని ఒక నినాదాన్నిచ్చారు. అంటే మనుధర్మం ఆడవాళ్ళకి ఆహ్, ఇండిపెండెన్స్ లేదు అని జెప్తుంది. కానీ మనం దాన్ని ఇట్ ఈస్ రాంగ్ అని ప్రూవ్ జేయాలి. మీరు మీకు మీరు చెందిన వాళ్ళవుతారు తప్ప, మీరు మీ కుటుంబానికి లేదంటే మీ దగ్గరి వాళ్ళకి బానిసలు కాదు అని ఆయన చెప్పటం జరిగింది. సో, మనుధర్మాన్ని రాహుల్ గాంధీ ఈ సందర్భంలో అటాక్ చేయటం, క్రిటికల్‌గా మాట్లాడటం ఎలా జూస్తారు? అది అస్తమానం ఆయన అలాగే మాట్లాడుతున్నారు కదా! ఆ మాటతో హ్మ్. పాటు మిగతా మతాల్లో గూడా ఇయన్నీ ఉన్నాయని హ్మ్. ఆళ్ళు కూడా తీసి పారేయాలనంటే బావుండు. హ్మ్. ఇప్పుడు నేను ఆహ్, ఈ హిందూ మతాన్ని డిఫెండ్ చేయట్లేదు. అన్ని హ్మ్. మతాలు మార్పొస్తా మెల్లిగా వస్తా ఉండాలి టైమ్స్ బట్టి. మిగతా మతాలు గూడా ఉన్నారు గదా! అసలు ఆడోళ్ళు మొహమే చూపెట్టొద్దంటారు. ఆళ్ళకి ఆస్తి లేదు. హ్మ్. ఆళ్ళకి ఏం అవును. హక్కులున్నాయి? మరి ఆళ్ళని కూడా హ్మ్. అడ్రెస్ చేసుంటే బావుండు. అందరూ మెచ్చుకోరు. దేశం అంతా మెచ్చుకుంటారు. హ్మ్. సో, ఇప్పుడు హ్మ్. ఇదొక సెక్షనల్‌గా చెప్పాడు. తర్వాత చాలా గొప్పవాడు కాదు అని నేనేం అంటలేదు. ఎందుకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఏ మంత్రి అయినా మనకంటే చాలా పెద్దోడు. ఒక పెద్ద సోషల్ రిఫార్మర్ అయితే చెప్పుంటే త్యాగాలు చేసినోడు మహాత్మా గాంధీయే నాకు కనపడుతున్నాడు ఈ దేశంలో. మహాత్మా గాంధీ, పోనీ ఆచార్య వినోబా భావే, పోనీ మన టైంలో ఇప్పుడు ఆయనున్నాడు అన్నా హజారే కొంతవరకు. హ్మ్. లేకపోతే పెద్ద జయప్రకాష్ నారాయణ్. వీళ్ళందరూ చెప్తే కొద్దిగా వింటాను. ఎందుకంటే వాళ్ళ జీవితాలే ఉదాహరణ. ఓకే. మీరు, హ్మ్. నేను చార్టర్డ్ ఫ్లైట్స్ రోజు ఎక్కి తిరిగి 5 స్టార్ హోటల్స్‌లో ఉండి వచ్చి ఇలా చేయి, అలా చేయి అని చెప్తే ప్రజలు గూడా అది హ్మ్. విన్నట్టుగా ఉంటారు. కానీ సీరియస్‌గా తాగటం మానేయండంటే అయిపోతుంది గదా! ఆప్ చేస్తారా? ఎక్కువ తాగొద్దని గూడా ఎళ్తే బాగుండను గదా! హ్మ్. ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కువగా తెలంగాణ ఎక్కువ తాగేస్తున్నారని లిక్కరు, ఆల్కహాల్ వస్తుంది గదా! అది చెప్తే బావుంటది. వింటారా? వింటారా ఓకే. మీరు చెప్పండి? ఆ కరెక్టే. రోజే పూనాలో గూడా తాగొద్దు, ఎక్కువ వద్దు అని చెప్తే బావుండునే. హ్మ్. నీకు హక్కులు పెరుగుతాయి. నీకు డిసిప్లిన్ ఉంటది. డ్రగ్స్ వాడొద్దు, తాగొద్దు. పేట్రియార్కీ ఇదంతా వదిలేయి. దాంతో పాటు అన్నీ హ్మ్. జెప్పాలి. ఏదో ఇదొక్కటి తీసేస్తే సరైపోతదంటే అదే పని కాదు. అనాలని అన్నారు సంతోషం. ఒకే హ్మ్. మతంలో ఉన్నదా ఇది? అన్ని మతాల్లో మనం చెప్పుకుంటే ఒకళ్ళొకళ్ళు ఏడుస్తారు గానీ మనం చెప్పట్లేదు. మనం ఎన్నో ఉన్నాయి గదా! ఆశ్చర్యమైన విషయాలు ఉన్నాయా లేవా? హ్మ్. ఆశ్చర్యమైన విషయాలు ఉన్నాయా లేవా? అన్ని ఆస్తులు పంచుకోవటం, అవును. లేకపోతే హ్మ్. కామన్ లైఫు, సోషల్ లైఫు, హద్దులు, గిద్దులు ఇయన్నీ ఉన్నాయి గదా! అందరికి చెప్పాలి పాపం. ఆయన హ్మ్. మానవస్మృతి అంటే నేనేం చదవలేదు. అక్కడక్కడ సమ్మరీస్ చూసానంతే. ఏదో ఓకే. 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాల క్రితం రాసినట్లు వేరే ఉంటాయి. ఈవేళకంటే అది వేరే ఉంటది గదా! హ్మ్. సో, దేర్‌ఫోర్ హ్మ్. అది ఆయన అన్ని సిస్టమ్స్‌కి, అన్ని మతాలకి అప్లై చేసుంటే ఓకే. అది అంటే ఒక చోట హ్మ్. మీరిలా హ్మ్. చేయండి, అది బాగోలేదు, ఆడోళ్ళని లొంగేస్తున్నారంటే హ్మ్. తాలిబాన్ అసలు ఏ ఆడ మనిషి స్కూల్లోకి, కాలేజ్‌కి వెళ్ళొద్దన్నారు. మరి అక్కడేమన్నా అనమనండి ఒక స్టేట్మెంట్ అయితే బావుంటది. అప్పుడే హ్మ్. దీనికి వాల్యూ వస్తది. అందరూ వింటారు. చాలా బావున్నదని. మహాత్మా గాంధీ అలా చేసేవాడు. జయప్రకాష్ నారాయణ హ్మ్. చాలా హ్మ్. కఠినంగా మహాత్మా గాంధీ చేసేవాడు. సోషల్ రిఫార్మ్, ఓకే. సోషల్ హ్మ్. రిఫార్మ్. ఆయన గురించే ఓకే. ఆల్కహాల్ తాగొద్దు అని మన రాజ్యాంగంలో పెట్టారు. హ్మ్. ఆల్కహాల్ ఓకే. తాగొద్దు, లిక్కర్ తాగొద్దు అది ఆయన గురించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌లో పెట్టారు. మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలా చేయొచ్చు. చేస్తే మంచిది. కానీ కొంచెం కాంప్రిహెన్సివ్‌గా చేస్తే మంచిది గదా! హ్మ్. హ్మ్. మీరు ఓకే. సిగరెట్ అంటే తాగొద్దంటాం బాగున్నది. అయితే ఫుల్‌గా హ్మ్. విస్కీ తాగేసి లేకపోతే డ్రగ్స్ ఏసేసుకొని పడిపోండి అని చెప్తే ఎలాగా? అన్నిట్లకి మీరు చెప్పాలి. ఒక హ్మ్. యూ నో ఆల్కహాల్ పర్వాలేదు ఆల్కహాల్ సోషల్ డ్రింకింగ్ 4 తాగేసి 6 పెగ్స్ తాగొచ్చు చచ్చిపోలే గదా! హ్మ్. తాగి పడి ఉండడే అందరి మీద పడతా ఉంటాడు. పిల్లల్ని కొడతా ఉంటాడు, తంతాడు, బయటికెళ్తాడు, పొడిసేస్తాడు, రాళ్ళు విసురుతాడు, డబ్బు ఖర్చు పెట్టేస్తాడు. ఇయన్నీ చూస్తున్నాం గదా! ఇంట్లో హ్మ్. నరకం చేసేస్తాడు. మరి అయన్నీ అడ్రెస్ చేయాలి. ఓకే. అంటే ఈ దేశంలో మెజారిటీలు హిందువులు 80% హిందువులు కాబట్టి,
ఓన్లీ దానికే ఆయన రిస్ట్రిక్ట్ అవుతున్నారా? లేదంటే ఆయన ఇది సెలెక్టివ్ క్రిటిసిజంగా చూడాలంటారా దీన్ని? ఈ కమెంట్ చేయటం ఒక విషయం మీద హ్మ్. బాగోదు కూడా. ఎందుకంటే ఆయన ఇచ్చిన హ్మ్. స్టేట్మెంట్స్‌కి మంచి ఆయన వ్యూ. నీకు హ్మ్. ఆర్టికల్ 19 21 నీ ఇష్టం వచ్చింది చెప్పుకో అన్నారు. మైక్‌లో కూడా చెప్పుకొని పోతా ఉండు అన్నారు. సో, హ్మ్. చెప్పాడు అది ఓకే. తప్పని మనం ఎందుకనాలి? మనం ఆలోచించేది ఏంటంటే అందరికి చెప్తే బాగుండును గదా! ఓకే. అందరికి చెప్తే ఓకే. ఏమవుతది? అందరికి తెలుసు కదా! అందరికి హ్మ్. చెప్తే ఏమవుతది? అవును. అవ్వదు ఓకే. కదా పని. సో, హ్మ్. నేను ఇలాంటి రిఫార్మ్ అయిపోమనేది కొద్దిగా యాక్టివ్‌గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. సొంతంగా మనం ఎగ్జాంపుల్స్ నీకు కావలసిన మార్పు నువ్వే చూపెట్టు అన్నాడు మహాత్మా గాంధీ. హ్మ్. బీ ద చేంజ్ యూ వాంట్ అన్నాడు. నువ్వు కావాల్సిన మార్పు నువ్వు చూపెట్టు. చూపెడితే ఎగ్జాంపుల్ చూస్తే అందరూ ఫాలో అవుతారు. హ్మ్. ఎవరో ఓకే. ఒక డ్రంకార్డు లేకపోతే ఇంటికాడ తాగేవాడు వచ్చి ఆల్కహాల్ మంచిదే కాదయ్యా తాగొద్దు రోజు అంటే ఏమంటారు? హ్మ్. ఓకే. చెప్పండి. హ్మ్. స్పీడ్‌గా ఓకే. వెళ్ళొద్దు కారులో నేను వెళ్తానంటే ఎలా కుదురుతాది? ఇయన్నీ హ్మ్. నేను విచారపడేది ఏంటంటే కొంచెం కాంప్రహెన్సివ్‌గా చేస్తే బాగుండదు గదా! అన్నీ, ఓకే. అన్నీ హ్మ్. రిఫార్మ్స్ తేవాలి. అన్నిట్లికి హ్మ్. తేవాలి. చెప్తే బావుంటది. ఇప్పుడు ఆయన ఒక మతానికి సంబంధించిన ఒక స్క్రిప్చర్‌ని ఆయన కోట్ చేశారు. అలా అలా కాకుండా ఆ మతాన్ని లేదంటే అఫ్‌కోర్స్ అన్ని మతాల్లో ఫ్లాస్ అనేవి స సర్వసహజం. ఈవెన్ ఇస్లాం మతంలో ఉన్నాయి. సో, ఆయన మతాన్ని గాని లేదంటే పర్టిక్యులర్‌గా ఈ దేశంలో మెజారిటీలు హిందువులు కాబట్టి రిలీజియస్ సెంటిమెంట్స్‌ని హర్ట్ చేయకుండా, దాన్ని కోట్ చేయకుండా సాధారణంగా చెప్పుంటే ఈ మెసేజ్ ఇంకొంత రీచ్ అయ్యి ఉండేదంటారా? ఆయనకి డ్యామేజ్ జరగకుండా అవ్వదు అది ఉండేదంటారా? అవ్వదు. ఎందుకంటే హ్మ్. నేనేమన్నా ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తే క్రెడిబిలిటీ ఉండాలి కదా! క్రెడిబిలిటీ మన హ్మ్. ఓన్ లైఫ్. మనం సింపుల్‌గా లైఫ్‌లో ఉండి, విలేజ్‌లో ఉండి, గ్రామాలను డెవలప్ అభివృద్ధి చేసే మనిషి అంటే బావుంటాడు. ఎవరు చేసేదది. హ్మ్. ఓకే. ఎవరో హ్మ్. కసాయివాడొచ్చి ఒక 5 స్టార్ హోటల్‌లో షెఫ్‌గా పెట్టరు గదా! హ్మ్. పెడతారా? ఓకే. ఒక 5 స్టార్ హోటల్‌లో పెట్టరు గదా! కసాయివాడిని. వాళ్ళు హ్మ్. కోసేసింది తీసుకొనెళ్ళి వండుకుంటారు అంతే. సో, దేనికి ఓకే. దానికి ఫంక్షన్స్ ఉంటాయి. లిమిటెడ్ ఫంక్షన్స్. హ్మ్. లిమిటెడ్ ఫంక్షన్స్. అందువల్ల నేను చెప్పేది ఆయన ఆయన చెప్పడానికి పూర్తి హక్కుంది. ఆడోళ్ళు ఓకే. హ్మ్. బయటకొచ్చేయండి. బయటకొస్తే ఇంట్లో నుంచి బయటకొచ్చేస్తే ఎవరు చూస్తారు? తల్లిదండ్రులు చూడకపోతే మన హ్మ్. సిస్టమ్ అలాగా. ఎవరు చూస్తారు? ఓకే. అమ్మాయిని ఎక్కడికో పోతే ట్రాఫిక్ అయిపోతే వీళ్ళెళ్ళి పరిగెడతారా ఎనకాల? హ్మ్. ఇయన్నీ రియాలిటీ ఓకే. కదా! రియాలిటీ కాదా? చెప్పండి. హ్మ్. పూర్ ఓకే. గర్ల్స్ హ్మ్. చిన్న చిన్న పాపం చిన్న ఫ్యామిలీస్ నుంచి చిన్న కాలనీలు ఈ స్లమ్ ఏరియాస్‌లో ఉండే అమ్మాయిలు ఎంత సఫర్ అవుతున్నారు. ఈ టీజింగ్ నుంచి మీకు తెలుసు. నాకు తెలుసు కదా! హ్మ్. హ్మ్. ఎంత హ్మ్. సఫర్ అవుతున్నారు. ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు పాపం వాళ్ళని? ఎవరితో హ్మ్. చెప్పుకుంటారు? హ్మ్. అది ఓకే. తెలిసిన మనుషులైతే ఇలాంటివి చెప్తే ఎంత ఘోరంగా ఉన్నాయి. ఎంత బ్లాక్‌మెయిల్ ఆ! చేస్తున్నారు ఆళ్ళని ఫోన్స్‌లో సైబర్ టెక్నాలజీ మీద పాపం. హ్మ్. టెర్రరైజ్ ఓకే. చేస్తున్నారు గదా! అయి చెప్పాలి. కరెక్ట్. అంతేగాని హ్మ్. నీ గొలుసులు వదిలేసి బయటకొచ్చేయి అంటే బయటకొచ్చి ఏం చేయమంటారు? ఇదంతా ఇట్స్ అన్నెసెసరీ. హ్మ్. ఓకే. అది ఒక పొలిటీషియన్ ఎవరైనా లెట్ ఇట్ బి హ్మ్. ఎక్స్, వై ఆర్ జెడ్ ప్రాక్టికల్‌గా నేను చెప్పింది కాదా? ఒక పేద హ్మ్. అమ్మాయి పాపం స్కూల్‌కెళ్తాది, కాలేజీకెళ్తాది, దారిలో ఏడిపిస్తారు, తిడతారు, బ్లాక్‌మెయిల్ చేస్తారు, ఫోటోలు హ్మ్. తీస్తారు అని నేను చెప్పేది కరెక్ట్ కాదా? చెప్పండి మీకు తెలీదా? ఓకే. యాహ్! ఆ! సార్ అది ఇక్కడ స్ప్రెడ్ నా చేస్తారు. యాహ్! హ్మ్. సో, సార్ ఇక్కడ నా ప్రశ్న ప్రాక్టికల్‌గా మన హ్మ్. సొసైటీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. అది కాదు అమెరికాలో ఏదో చేసేస్తున్నారంటే, అమెరికాలో తెల్ల ఆడవాళ్ళు అన్ని గ్రూప్స్ కంటే యావరేజ్ లైఫ్ 35 సంవత్సరాలే. మీకు తెలుసా? హ్మ్. వైట్స్ అమెరికాలో వైట్ ఆడవాళ్ళ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 35 సంవత్సరాలే పాపం. ఓకే. బ్లాక్స్ హ్మ్. 45, 50 సంవత్సరాలు. ఏషియన్స్ 70 సంవత్సరాలు. ఏషియన్స్ అంటే చైనీసు, మనము, పాకిస్తానీ ఇదంతా. హ్మ్. హ్మ్. 35 ఓకే. సంవత్సరాల వయసు, 35 సంవత్సరాల వయసు యావరేజ్‌న తెల్ల తెల్ల యావరేజ్. అమ్మాయిలు ఓకే. హ్మ్. అమెరికాలో ఎంతో చచ్చిపోతున్నారు పాపం. సూసైడ్ హ్మ్. నుంచి, డ్రగ్స్ హ్మ్. నుంచి, టెన్షన్ నుంచి. హ్మ్. హ్మ్. ఓకే. వాళ్ళ ఓకే. లైఫ్ స్టడీ చేస్తే మనకి టైం లేదు చెప్తానికి. దేర్‌ఫోర్ హ్మ్. వన్ రూల్ ఫర్ ఆల్ అనేది మనం ఏం చెప్తాం?
మైక్ మీ ఓకే. చేతిలో పెట్టేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు పెద్దవారు అయితే చెప్తారు. అది జరిగే పనా అంటున్నా. ఫార్మర్ అయినా గూడా ఒక సూపర్‌స్టిషన్‌ని గాని, ఒక ఇంజస్ట్ ప్రాక్టీస్‌ని గాని, ఒక ఇంజస్ట్ ఐడియాలజీని గాని ఛాలెంజ్ చేశారు. స్ట్రాంగ్‌గా ఛాలెంజ్ చేసిన వ్యక్తులే. కుల వ్యవస్థ గాని, ఇలాంటివి గాని. ఇప్పుడు రాహుల్ గాంధీ స్మాష్ ద పేట్రియార్కీ అన్నారు. అంటే పేట్రియార్కీ గురించి మీరేం చెప్తారు? అంటే పేట్రియార్కీ నుంచి మనం ప్రోగ్రెస్ అవ్వాల్సిన అవసరం లేదంటారా? అది నేనెందుకంటే ఆ చేంజ్ ఆప్ చేయటానికి నేనెవరిని? చేంజ్ హ్మ్. నది నీరు, కొత్త నీరు ప్రతి క్షణంలో ఏ నదిలో అడుగు పెట్టావో రెండో అడుగు పెట్టేటప్పటికి ఒక కొత్త నీరు, కొత్త నది. హ్మ్. చేంజ్ ఓకే. అనేది ఎలా వస్తదంటే హ్మ్. ఒకసారి డెకేడ్స్ 40, 50 సంవత్సరాల్లో మార్పు ఎప్పుడు కనపడదు. కానీ కొన్ని హ్మ్. వారాల్లో 40, 50 సంవత్సరాలు రావాల్సిన మార్పు కొన్ని వారాల్లో కనపడతాయి. అది గమ్మత్తు హ్మ్. చేంజ్ అంటే. సమ్ ఓకే. థింగ్స్ డోంట్ చేంజ్ ఫర్ డెకేడ్స్. కానీ కొన్ని వారాల్లో డెకేడ్స్ 50 సంవత్సరాల్లో జరిగింది కొన్ని వారాల్లో జరిగిపోతాది. హ్మ్. ఎలాగొస్తాది? ఓకే. ఎలా చేస్తాది? సునామీ లాగా మనం ఎవరు చెప్పలేం. ఓకే. చూసేది ఓకే. వెనక్కి తిరిగి చూస్తే మనం చెప్తున్నాం. చేంజ్ హ్మ్. అనేది మాటలతోనూ, షర్ట్స్‌తోనూ అది పింక్ షర్ట్ ఏసుకొని గెంతులేస్తే కుదరదు. ఇట్ ఈస్ హ్మ్. కమ్స్ సమాజం కొన్ని కారణాలు, కొన్ని చేత మెల్లిగా, మెల్లిగా, మెల్లిగా సగముండినట్టుగా సడెన్‌గా హ్మ్. పొంగిపోతాయి. ఒక్కోసారి పొంగదు కూడా. సో, ఓకే. మనం ఓకే. అది ఏ పెద్ద సోషియాలజిస్టు ఇంకా పుట్టలేదు. అది ప్రిడిక్ట్ చేసేవాడు. హ్మ్. ఓకే. చేంజ్ ఓకే. ఎప్పుడొస్తాది? ఎలాగొస్తాది? లోపల ఏం జరుగుతుంది? భూమిలో హ్మ్. నుంచి భూకంపం ఎప్పుడొస్తాదో ఇంకా ఎవరు చెప్పలేకపోతున్నారు కదా! అంత సైన్స్ ఉంది. ఓకే. భూకంపం ఓకే. వస్తుందని ఎవరు చెప్పలేకపోతున్నారే. సో, ఓవరాల్‌గా రాహుల్ గాంధీ కొంత జాగ్రత్తగా ఉండాలంటారు. తను స్పీచెస్ నేనసలు ఇచ్చే ఇంకా క్రమంలో గాని ఆయనకి ఆయన పొలిటికల్‌గా ఇంకా డ్యామేజ్. అబ్బబ్బే! అసలు హ్మ్. ఇంకా ఫ్రీగా మాట్లాడి, ఇంకా హ్మ్. మంచి ఐడియాలు ఇచ్చి, ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తే అది హ్మ్. మంచిదే. తప్పేంటి? సో, తప్పేం లేదు. కాంప్రహెన్సివ్‌గా మాట్లాడుతూ ఆపేయటం కన్నా కాంప్రహెన్సివ్‌గా అన్ని వ్యవస్థల్లో ఉన్న తప్పుల్ని ప్రశ్నించాలంటారు. అలా కూడా కాదు. ఆయన హ్మ్. యంగ్ మ్యాన్ కాదు. 58 సంవత్సరాలు. హ్మ్. యోగి ఓకే. ఆదిత్యనాథ్ కంటే ముసలోడిలాగా ఉంటాడు. యోగి ఆదిత్యనాథ్ 1 ఇయర్ పెద్ద. హ్మ్. అఖిలేష్ ఓకే. యాదవ్ కంటే 1 ఇయర్ చిన్న. హ్మ్. మన ప్రాంతాల్లో అయితే గ్రాండ్ ఫాదర్స్ అయిపోతుంది కదా! ఈ పాటికి. మళ్ళీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యే స్టేజ్ కూడా ఉన్నారు 60 సంవత్సరాలకొస్తే. హ్మ్. 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 అవునా కాదా? ఓకే. అందువల్ల ఖచ్చితంగా. నేను విన్నాను ఆ! మన ముఖ్యమంత్రి గారి తాత అంట కదా! ఆయనకి 45 ఏళ్ళు, 46 ఏళ్ళు ఏమో ఉన్నాయి. 50 ఏళ్ళు. హ్మ్. హ్మ్. ఆయన అవును. రేవంత్ రెడ్డి గారు. గ్రాండ్ ఫాదర్ ఆ! రేవంత్ రెడ్డి గారు. ఆ! ఆయనే ఆ! మనవడితో గ్రాండ్ ఫాదర్. ఆడుకుంటున్నాడంటే అవును. గ్రాండ్ ఫాదర్ అవును. 50 ఏళ్ళ మనిషి గ్రాండ్ ఫాదర్. హ్మ్. సో, యాహ్! అలాంటి వ్యక్తులు దేశ ప్రేమ మీద చెప్పేది చెప్తున్నారు అనుకున్నాం. తప్పో, ఒప్పో హ్మ్. ప్రజలు ఎవెన్చువల్‌గా చెప్తారు. ఓకే. ప్రజలు ఓకే. ఎవెన్చువల్‌గా 75 సంవత్సరాలు జయప్రకాష్ హ్మ్. నారాయణ అని వ్యక్తి ఉండేవాడు. హ్మ్. 1975లో. అవును. ఆయన కిడ్నీ ఫెయిల్ అయిపోతే ఆ కారు మీద కూర్చోబెట్టి కిడ్నీ మెషిన్ లాగా పెట్టేవారు. ఆయన హ్మ్. వెనకాల తిరిగారు 75లో అంటే 50 సంవత్సరాల క్రితం. హ్మ్. లక్షల మంది లాలూ ప్రసాద్ లాంటోళ్ళు, నితీష్ కుమార్ లాంటోళ్ళు, లక్షల మంది యంగ్‌స్టర్స్ తిరిగారు. 75 హ్మ్. సంవత్సరాలు మనిషి వెనకాల. ఓకే. హ్మ్. 75 ఓకే. సంవత్సరాలు. ఓల్డ్ మ్యాన్ ఎనకాల యంగ్ పీపుల్ ఎళ్ళారు. హ్మ్. అయితే మనం ఓకే. చెప్పలేం. ఒక మనిషి మీద నమ్మకం వస్తాది. ఒక మనిషి మీద అసహ్యం గూడా వస్తాది. సో, ఎవరి మీద హ్మ్. వస్తాది? మన దగ్గర ఫార్ములా లేదు. ఓకే. ఫార్ములా లేదు. చూద్దాం ఏమవుతదో. ఎవరైనా మాట్లాడితే మంచి ఐడియా ఇచ్చారు. హ్మ్. ఇంకా కొన్ని మంచి ఓకే. ఐడియాలు ఇస్తే ఇంకా మంచిది. హ్మ్. చాలా చక్కగా వివరించారు సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థాంక్ థాంక్ యూ యూ. సో మచ్. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.